యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం మనకేం కాదదినా మా రోగిష్టన్న లేడు ఆయనకవుతుంది ఆత్మబంధువు ఆవిడ ఉంచుకుందో పంచుకుందో నాకు తెలియదు కానీ ఆ ఇద్దరి మధ్య మాత్రం ఏదో ఉంది దాన్ని మీరంతా రంకంటారు నేనేమో కాస్త పాలిషుడుగా వాళ్ళది అనురాగం అంటాను ఎంతైనా చెల్లెల్ని కదా మీరనే మాట నా నోటితో నేను అనలేను కదా వదినా మరి నీకు కడుపు నిండా నువ్వు తాగు నాకు చాలు నా కడుపు నిండిపోతుంది మా మంచి అన్నయ్య యాభై వేలు చెల్లెలు పెళ్ళన్నావని ఉన్న ధర కన్నా మరో 5,000 ఎక్కువ ఇచ్చి నీ ఇల్లు కొంటున్నాను రాము తీసుకో
సెల్ రే రాజా సెల్. లక్షలు అడిగిందా, కోట్లు అడిగిందా? చేతి నిండా చెల్లెలు కాసులు పెట్టించమంది. ఆ ముచ్చట కూడా తీర్చలేని అన్నయ్య ఎందుకు? తీసుకోండి బాబు, జట్కా తీసుకోండి. వెంట్రుక ముడేసి కొండలు లాగుదాం అనుకున్నాడు. తెచ్చాడో చీర, గొప్ప చీర. మహా ఉంటే 100-50 ఉంటుంది. దాన్నెర చూపి ఏళ్లకేళ్ళు పూటుగా మెక్కుదాం అనుకున్నాడు. పడనిస్తానా నేను? పని మనిషికిచ్చి ఆ చీర విలువేంటో చెప్పాను. ఏ అంత గతిమాలిన వాడయ్యాడా? ఇల్లుందిగా, తండ్రి ఆస్తంతా తనే తినాలని కాకపోతే చెల్లెలికి ఇందులో వాటా ఉంది. ఇవ్వకపోతే నలుగురు నవ్వుతారని 10,000 పెట్టి ఓ పట్టుచీర తెచ్చివ్వచ్చుగా. తెచ్చిస్తే నేను మాత్రం మనిషిని కానా? అన్నయ్య అని అభిమానంగా ఇంట్లోనే అట్టే పెట్టుకొని తోచిన సాయం చేసేదాన్ని. అటువంటి ఆలోచనే లేదాయనికి. ఇచ్చి పుచ్చుకుంటేనే ఈ రోజుల్లో అభిమానాలు లేవు. ఇక్కడేదో దాచుంచినట్టు దాడి చేస్తే అభిమానాలు ఎలా పుట్టుకొస్తాయి చెప్పు? రావుగాక రావు. ఏమంటావు? పద్మా, ఏది బంధం, ఏది బాంధవ్యం, ఏది రక్త సంబంధం, ఏరు దాటాక తెప్పతోటి ఏమిటి అనుబంధం? స్వార్థపరుల లోకంలో త్యాగానికి లేనే లేదురా అర్థం. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే అన్నదే నవీన జీవన పరమార్థం. ఈ నవీన జీవన పరమార్థం. ఏది బంధం, ఏది బాంధవ్యం, ఏది రక్త సంబంధం? గుండెను కూడుగా మార్చావు, గువ్వగా చెల్లిని పెంచావు.
రెక్కలు ముక్కలు చేశావు, రెప్పగ పాపని సాకావు. ఆశలెన్నో అల్లావు, నీ కన్నీటినే పన్నీరుగా చల్లావు. రక్తమే రంగు మార్చుకుంటే, పాశమే మోసం నేర్చుకుంటే, నీ వారనుకున్న వారే నిన్ను నిట్ట నిలువునా ముంచివేస్తే, నీ గోడు వినే వారెవ్వరు. ఈ మోడు బతుకెందుకు, ఈ మోడు బతుకెందుకు? ఏది బంధం, ఏది బాంధవ్యం, ఏది రక్త సంబంధం, ఏరు దాటాక తప్పతోటి ఏమిటి అనుబంధం? ఆధునిక భారతంలో చెల్లి ప్రేమకు చెల్లిపోయేరా కాలం. ఆర్థిక లావాదేవీల్లో అన్న ఆప్యాయత ఓ చల్లని నాణ్యం. మాయా మర్మమే ఎరుగని మమతలున్న ఓ మనిషి, తెలుసుకో తెలుసుకో, కళ్ళు తెరిచి తెలివిగా మసలుకో. తెలిసి తెలిసి అనురాగమనే అడుసు ఎన్నడూ తొక్కకు. మరయంత్రాల నడుమ మనసుంటే అలుసు కాక తప్పదు, మనసుంటే అలుసు కాక తప్పదు, మనసుంటే అలుసు కాక తప్పదు తప్పదు. ఏది బంధం, ఏది బాంధవ్యం, ఏది రక్త సంబంధం, ఏరు దాటాక తెప్పతోటి ఏమిటి అనుబంధం? స్వార్థపరుల లోకంలో త్యాగానికి లేనే లేదురా అర్థం. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే అన్నదే నవీన జీవన పరమార్థం. ఈ నవీన జీవన పరమార్థం.
బాబు ఏడేదన్నా పని దొరుకుతా బాబు? ఏం పని చేస్తావు? కూలి పని లాంటిది ఏదన్నా చేస్తాను బాబు. మనిషివి చూస్తే అంత నీరసంగా ఉన్నావు, తలకో కట్టు. ఏం పని చేయగలవు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తా బాబు. ఈ మధ్యన జబ్బు పడి ఇట్ట అయ్యాను గాని ఒంటో ఓపిక అట్ట ఆగే ఉంది. ఏ పనైనా చేయగలను. సరే, ముందు పనిలో చేరిపో. కూలి ఎంతన్నది నేను తర్వాత మాట్లాడతాను. అట్టాగే బాబు. దాహంతో నాలుగు పేర్చ కట్టుకుపోయింది బాబు. కథ తాగటానికి మజ్జిగ ఏదైనా పోతారా? పనిలో చేరకముందే దాహం ఉంటే ఎలాగూ? పైగా మంచినీళ్లు కాదు, మజ్జిగ కావాలంట. మొహం చూడు. సరే సరే, అదుగో అటువైపు వెళ్ళు. రంగన్న ఉంటాడు. అతనికి నేను చెప్పానని చెప్పు, మజ్జిగ పోస్తాడు. అట్టాగే బాబు. వెళ్ళు వెళ్ళు. నువ్వేం పనులు చేయాలో కూడా అతనే చెప్తాడు. సరే వెళ్ళు. ఏంటి మళ్ళీ ఏమైంది? పొద్దున్నే దయచేసావు. రాత్రి 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 ఏమైంది? చెప్పేదేదో సరిగ్గా చెప్పు. రాంబాబు గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు మేడం. వద్దని చెప్పినా వినలేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా? అవును మేడం. అసలు ఎప్పుడొచ్చాడు? పార్టీ అయిన కొంతసేపటికి వచ్చారు మేడం. మరి ఏమైందో ఏమో, అప్పటికప్పుడు ఎవరితో ఏమీ చెప్పకుండా సామాన్లు సర్దుకొని వెళ్ళిపోయారు. ఏమైందో ఏంటో నాకు తెలుసులే. నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు మేడం. ఏంటి వద్దని చెప్పావా? నీకేం వేరే పని పాట లేవా? నీకెన్నిసార్లు చెప్పాను నీ పనేదో నువ్వు చూసుకోమని? తగుదురమ్మా అని అన్నిటిలో తల దూరుస్తావు. అది కాదు మేడం, ఇంత పెద్ద సిటీలో ఆయనకి ఎవరున్నారని. పాపం రాత్రి అలా ఒంటరిగా. ఆహా, ఎవరూ లేరు కదా పాపం. నువ్వు కూడా ఉద్యోగం మానేసి వెళ్ళి ఆయనకి తోడుగా ఆయన పక్కన కూర్చో, సరేనా? ఈ ఇంటికి పట్టిన శని ఇన్నాళ్ళకి విరగడైందని ఆనందించక ఏడుపు మొహం పెట్టుకుని నిలబడతావా? వెళ్ళు. ఇన్నాళ్ళకు ఒక మంచి కబురు మోసుకొచ్చావు. ఈ ఇంటికి పట్టిన శని ఇవాళతో వదిలిపోయింది. మొత్తం ఇల్లంతా శుభ్రం చేయిస్తాను. ఈ విషయం వెంటనే వదినతో చెప్పాలి. ఎంత ఆనందిస్తుందో. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నాను. ఆవిడ గారింటికెళ్తే నిజం తెలుస్తుంది అనుకున్నాను, అలాగే తెలిసింది. నాకు శ్రమ లేకుండా తన దారిన తను పోయాడు. అబ్బా, నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. నా సమస్యలన్నీ తీరిపోయినట్టే. వేణువును కూడా ఇంటికి తిరిగి పంపించమని ఫోన్ చేస్తాను. ముందు వదిలికి ఈ విషయం చెప్పాలి. హలో, ఎవరు? పోచమ్మా. నేనే పద్మని మాట్లాడుతున్నాను. నమస్తే. బాగున్నాను. మీ పిల్లలు ఎలా ఉన్నారు? అమ్మగారు ఉన్నారా? ఏంటి లేరా? గుడికెళ్ళారా? ఎప్పుడు? ఆహా, ఎప్పుడూ లేంది ఏంటబ్బా ఇవింత పెందలాడే గుడికి బయలుదేరింది? సర్లే, ఓ ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. చాలా సంతోషకరమైన విషయం అని అమ్మగారితో చెప్పు. రాగానే నాకు ఫోన్ చేయమను. ఉంటాను.